ఇంకేమన్నా ఉన్నారా? ఉదయనా తిన్నావా? కళ్ళు కనపడవా? నేనమ్మ జీవితం ఏందిరా బాబు ఇది. కూల్గా తినండి. ఎవడు రోడా? నో టెన్షన్, లోకల్ చిన్న చిమ్టు. ఓకే ఓకే ఓకే. ఊరే సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవరీవన్, వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు, సగం అర్థమైపోయింటది అక్కడే మీకు. ఈ రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి. ఏంటి స్పెషల్ ఏంటి అని అనుకుంటుంటారు అందరూ. ఈ రోజు మా నాన్న పుట్టినరోజు. మా నాన్న 2020లో చనిపోయారు. నాన్న, నాకు జన్మనిచ్చావు, ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చావు. నేను ద్వేషించేవాడు కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తినిచ్చావు. ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చావు. నా కథకి నువ్వే హీరో. నువ్వే హీరో నాన్న. నువ్విచ్చిన విలువలే నా ఆస్తి. ఈ రోజు కోసం 1 year గా వెయిట్ చేస్తున్నా. నేను చాలా సంతోషంగా ఉన్న రోజు ఈ రోజే, చాలా బాధపడే రోజు కూడా ఈ రోజే. సో ఇంకా మా నాన్న అంటే నేను ఎమోషనల్ అయిపోతాను. ఇంకొక 2 నిమిషాలు దీంట్లోనే మాట్లాడానంటే ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతా. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంట్లోనే అయితే బిర్యానీ చేసి ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకున్నా. చికెన్ బిర్యానీ బండి కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్తాం, మాట్లాడుకుందాం రండి. సో గాయ్స్, మనమైతే ఇక్కడ నుంచి చిన్నగా బయలుదేరదాం. ఇట్లా తగిలించుకున్నా. ఇవి ఒక 10 ప్యాకెట్స్ మాత్రమే ఇంకా ఇంట్లో ఉన్నాయి. ఇవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పోయి తెచ్చుకోవాలా. పోయి వాటర్ బాటిల్స్ తీసుకోవాలా. నా బ్యాగ్ ఉంది కదా వెనకాల, దాంట్లో వేసేసుకుందాం. నా వాటర్ బాటిల్స్ ఇయ్య. ఇప్పుడు మనం రోడ్ సైడ్ ఉండే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని ఎత్తుక్కొని మరీ పోయి ఇయ్యాలా. ఎండ అయితే ఒక పక్క కదర కొడేస్తుంది. నేనైతే మార్నింగ్ నుంచి ఏమి తినలేదు, అయినా కూడా నాకు అసలు ఆకలే వేయట్లేదు. ఎందుకంటే ఈ రోజు అందరికి ఇచ్చిన తర్వాతే నాకు తినాలనిపిస్తుంది. అప్పటి వరకు నాకు అసలు మొత్తం టిఫిన్ కూడా చేయబుద్ధి కాలేదు. మార్నింగ్ నుంచి నేను బయటికి వెళ్ళి తీసుకురావడం, సామాన్లన్నీ అమ్మ ఇంట్లో చేస్తా ఉంటది, ఇంట్లో మళ్ళీ ప్యాక్ చేయడం. మార్నింగ్ నుంచి ఇదే పని మీద ఉన్నా. అయ్యా ఇదేంది నాయన, దెబ్బకి చంపేసినట్టుంది అదే. అన్నా తినరా? ఇంకేమన్నా ఉన్నారా? ఇంకోటి కావాలా? ఓకే. ఇచ్చే దాంట్లో వచ్చే సుఖమే వేరప్ప. ఒకే దగ్గరికి టకటక వచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తెచ్చుకుందాం పోయి. నాకు తెలిసి ఆకలిని తీర్చడం కన్నా ఇంకో పెద్ద విషయం లేదనిపిస్తుంది నాకైతే. ఓ గాయ్స్, ఇంకా మిగతా ప్యాకెట్స్ కూడా తీసేసుకున్నా. దీంట్లో ఒక 8 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇందాక ఇట్లా వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇట్లా వెళ్దాం టౌన్లోకి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వ్లాగ్ లో మీ అందరికి పెద్ద సర్ప్రైజ్ ఒకటి ఉంది. లాస్ట్ లో చెప్తా మీకు. ఏంటో అందరిది పరుగుల జీవితం అయిపోయింది కదా. పుట్టామా, స్కూల్కి వెళ్ళామా, కాలేజీకి వెళ్ళామా, ఉద్యోగం చేసామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని చదివిపించామా, వాళ్ళకి పెళ్లి చేసామా, చచ్చిపోయామా. నేనమ్మ జీవితం ఏందిరా బాబు ఇది. దేవుడు దీన్ని ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయొచ్చు కదా, కొంచెం ప్రశాంతంగా. ఈ రన్నింగ్ రేస్ ఏంటో మనకి అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, తిన్నాడా లేదో అడుగుదాం. తిన్నావా? తిన్నావా? అది పడిపోతుంది చూడు, ఇట్లా పడుకో, నీళ్ళు ఇస్తాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక ఆయన కూర్చో ఉన్నాడు, ఇక్కడ పడుకో ఉన్నాడు ఒక ఆయన ఆ ప్లేస్లో. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. వీళ్ళందరికీ ఎవరో ఫుడ్ పంచినట్టున్నారు దేవుడిలాగా వచ్చి. ఊగిపోతుంది ఆ మూలకి ఏ మూలకి. మా నాన్నకి ఎవరు ఆకలితో కనపడకూడదు అనమాట. కనపడితే ఉన్నదంతా చేతిలో తినడానికి ఏమన్నా ఉన్నా, జోబిలో డబ్బులు ఎంత ఉన్నా తీసి ఇచ్చేస్తా ఉంటాడు. నాకు అంతే, ఎవరైనా ఆకలి అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆకలిని తీర్చడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటా. డబ్బులు ఉంటే, డబ్బులు లేకపోతే లేవని చెప్పేస్తా.
అది లేవని చెప్పానంటే మాత్రం నాకు వారం రోజులు నాకు అదే తిరుగుతుంటది మైండ్లో. నాకు తెలిసి అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం ఇదే. ఎవరైనా డబ్బులు అడిగినా, ఎవరైనా ఆకలిని అడిగినా కూడా లేవని చెప్పేమనంటే వారం రోజులు మనం ఆ రోజు ఎట్లా చేసి ఇచ్చుంటే పోయి ఉండేమో అని చెప్పి తల తిరుగుతూనే ఉంటది. నాకు కొంచెం ఎక్కువే తిరుగుతుంది అనమాట. నాకైతే ఇలా ప్రతిరోజు చేయాలని కోరిక. మనం ఈరోజు 20 మందికి ప్లాన్ చేసామంతే, 20 మంది కాదు 200 మంది 2000 మందికైనా ప్రతిరోజు ఉచితంగా మనము భోజనం అనేది అందరికీ ఉచితంగా ఇవ్వాలని చెప్పి అయితే నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ నాకు డైరెక్ట్గా ఏం రాలే, మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. ఉన్నది మొత్తం మనకే కదా దేవుడు ఇచ్చింది, ఉన్న దాంట్లో సగమే మనకి ఇచ్చింది దేవుడు, మిగతాది లేని వాళ్ళకి ఇవ్వమనే దేవుడు ఇచ్చాడు అని చెప్పి అంటా ఉంటాడు. సో ఫ్యూచర్లో నా ఛానల్ మంచిగా మానిటైజ్ అయిపోయి మంచిగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయిందని అంటే ఫస్ట్ నా సొంత ఊర్లోనే స్టార్ట్ చేస్తా. మధ్యాహ్నం పూట ఉచిత భోజనం. కోరికలు ఉన్నాయి, కోరికలు ఉంటే సరిపోదుగా, దానికి డబ్బు కావాలా, అదృష్టం కావాలి మెయిన్ గా. ఆ అదృష్టం ఉందో లేదో రాత రాసిన దేవుడికే తెలియాలా. ఎవరు కనపట్లేదేంటి? ఆకలితో అన్నం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు? అదైనా తిన్నావా? అక్కడ నీళ్ళు ఇస్తానుండు. తొందర తినే దగ్గర కూర్చోనా? ఆ పెద్ద అయిన అన్న మాట చూసారా? ఇంతసేపు ఆ హోటల్ బయట నిలబడుకొని ఆకలిని అడుగుతా ఉన్నాను కానీ ఎవరు పట్టించుకోలేదు. దేవుడు నేను పంపించాడు అని చెప్పి అన్నాడు. నాకు ఒక్కసారిగా ఒక మాదిరిగా అయిపోయింది. బస్ స్టాండ్ సైడ్ వెళ్ళాము, టెంపుల్ సైడ్ వెళ్ళాము, ఇంకా మనం లాస్ట్కి రైల్వే స్టేషన్ ఒకటే ఇంక ఉండేది. చూసేద్దాం అటు సైడ్ కూడా. ఏదబ్బా రైల్వే స్టేషన్ దగ్గర ఎవరు లేరు. తిన్నావా? తిన్నాడంట. ఆయన కోసమే తిరిగా నేనైతే. ఆయన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడే ఉంటాడు. ఈ సర్కిల్లో ఎవరున్నా ఉన్నారా? అరే ఏంట్రా ఇది? మామూలుగా తిరిగినప్పుడు అందరూ కనిపిస్తుంటారు, మనమే ఇద్దామని చెప్పి తిరుగుతూ ఉంటే ఒకరు కూడా కనపడలేదు. స్కూల్ వదిలిన టైమా? అప్పుడే 2:40 అయిపోయింది టైము. తిన్నారా? గొన్న నీళ్ళు. కష్టజీవులు, ఇలాంటి కష్టజీవులకి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఈ పిల్లలు మాట్లాడాలా, హాయ్ చెప్పాలనుకుంటున్నారు కానీ ఇంత చేయట్లే ఎవరు. కాళ్ళు చేతులన్నీ బాగుండి అడుక్కుంటుంటారే, వాళ్ళని చూసి నాకు భలే కోపం వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఆకలి అని అన్నప్పుడు నాకు తెలియకుండానే ఇచ్చేస్తా ఉంటా. పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా, కళ్ళు లేకుండా అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎందుకో ఆ రోజంతా వాళ్ళ ఫేసెసే గుర్తొస్తుంటాయి. మనకు ఉండేవే బాధ అనుకుంటుంటాము. ఇలాంటి బాధలు మనకే ఎందుకు ఇస్తాడు దేవుడు అనుకుంటుంటాము. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదైనా తిన్నావా? అట్టే పట్టుకో ఒక్క నిమిషం. గో కళ్ళు కనపడవా? లోపల పెట్టుకో. సరే అయితే తినేసాయి. ఒక్కటి ఉంది, ఒక్కటి ఎవరో ఒక్కరు కనబడితే చాలు. ఇక్కడ ఒక లేడీ వెళ్తా ఉంది చిన్న పాపని తీసుకొని. తిన్నావా? ఇగో అమ్మయ్య, మొత్తం అయితే ఇచ్చేసాను. మీకు సర్ప్రైజ్ అని చెప్పా కదా, ఆ సర్ప్రైజ్ ఏంటంటే మనం ఓన్లీ మనుషులకి మాత్రమే కాదు ఫుడ్ డిస్ట్రిబ్యూషను. ఇప్పుడు డాగ్స్ కూడా మనం పార్లేజీ బిస్కెట్స్ అయితే అయిపోతున్నాం. దీంట్లో సార్ వచ్చేది ఇంకా మజా బాగుంటుంది అనుకుంటున్నా. ఇది బిస్కెట్లు తీసుకునేద్దాం. ఇక్కడ హోల్సేల్ షాప్ ఇది, ఇక్కడ తీసేసుకుందాం. సో గాయ్స్, నేనైతే 2 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నా. దీంట్లో 24 ఉంటాయంట. అది విషయం బ్యాడ్. ఈరోజు చిమ్టూలు అయితే వచ్చేసాయి దగ్గరికి. ఇప్పుడు మనం ఏం తీస్తామా అని చెప్పి ఏదో చూస్తా ఉన్నాయి. సౌండ్ ఇచ్చేదాలు వచ్చేస్తాయి అన్ని జమ్మని సౌండ్కే వచ్చే చూసారా. పార్లేజీ ఇంత ఫేమస్ అనమాట. ఏక్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ Z+ సెక్యూరిటీ. ఎవరు రైడ్ నాకిందా? ఇట్రా చించేద్దు రాయంరా.
చాలా ఉన్నాయా? ఒక మంచి పని చెయ్యి. అక్కడ ఇంకో 2 వస్తున్నాయి. ఓకే ఓకే కూల్గా తినండి. అదమా వెంటనే రే ఫైట్ ఫుల్గా తినేది, ఫైట్కి వెళ్తున్నాయి రే. మనమైతే ఒక టీంకి అయితే వేసాం. చిమ్టూ టీమ్స్, చాలా టీమ్స్ ఉన్నాయి కదా. ఒక టీంకి అయితే అయిపోయింది. ఇంకో గ్యాంగ్ ఎతకాలి మనం. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ప్రాణాలు వచ్చేస్తాయి. యా, ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది చూడండి. కమాన్, ఎందుకు పుట్టిందో కమాన్. యా ఇదన్నా నేను, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎందుకో ఒరే, దీన్ని ఎవరో భలే కొట్టేసినట్టున్నారా, భయపడిపోతుంది ఇది మనుషులు చూస్తేనే. చూడు అటు చూస్తుందో. అది మనం వెళ్ళేదాకా తినేటట్లేదు. ఎవడోడా మనకన్నా ఎవడో వచ్చేస్తాడు రా కంటెంట్ ఇచ్చేదానిగా. ఎవరో వెనకాల అరుస్తా ఉన్నాడని చూస్తే అరుచుకుంటా వస్తున్నారయ్యా. కరగకూడదా? పిఆర్ బ్లాగ్స్ అక్కడ కింద అన్ని పెట్టుకున్న పైనవే కావాలా నీకా? సర్లే తినే, బాయ్. యా, ఇక్కడ గ్యాంగ్ ఉంది బా. షార్ట్ ఒకటి వేసుకుని వచ్చేసాడే మంచిగా. మన యశ్వంత్ బ్రో కూడా కలుసుకున్నాడు మనతో. ఉండు బ్రో, మట్టిగా ఉంది మొత్తం. రా, లోపల ఇంకా ఉన్నాయి. అదే నాకు ఇందాక నుంచి భలే భయం వేసింది. కొన్ని కుక్కలు విచిత్రంగా చూస్తున్నాయి. దూరంగా వేయలే రే. నేనేం చేయను. వీళ్ళ రియాక్షన్ చూస్తుంటే భయం వేసిపోతుంది నాకు. ఊరే, ఏంది ఇది? అన్నం పెట్టిన చంపేసినట్టుంది. బాయ్. నో టెన్షన్, లోకల్. ఆహా, ఇగో వెనక ఫస్ట్ ఒక ప్యాకెట్ పెట్టి మళ్ళీ సంగతి మళ్ళా. హలో, చిన్న చిమ్టు. ఓకే ఇదిగో, చిమ్టూలు బాగా ఆకలితో ఉంటున్నాయి. ఇంకో అబ్బా, చిమ్టు బాయ్. సరే బ్రో. సో గాయ్స్, మనమైతే మొత్తానికి మన ఈరోజు టాస్క్ అంతా కంప్లీట్ చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది నాకు. అంటే కొన్ని టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా, ఏమన్నా మంచి పనులు చేసినప్పుడు ఆ లోపల ఒక ఫీల్ ఉంటుంది కదా. ఒక వారం రోజులు అట్లే ఉంటుంది ఆ ఫీల్ మనకి.
అలాంటి ఫీల్ ఉందన్నమాట ఇప్పుడు నాకు. ఆకలి తీర్చడం కన్నా పెద్ద సాటిస్ఫై ఇంకేమన్నా ఉంటదనంటే నాకైతే తెలీదు, కానీ నాకు మాత్రం ఆకలి తీర్చడమే ఈ వరల్డ్ అనే సాటిస్ఫైడ్ అయిన విషయం. మొత్తానికి మనం అనుకుంది అయితే చేసాం. ఫ్యూచర్ లో ఇంకా కూడా చేయాలని ఉంది నాకు, అంతా మీ వల్లే అవుతుంది. సో మొత్తానికి మనం వ్లాగ్ ఎండ్ చేసేసి అందుకైతే వచ్చేసాం. నెక్స్ట్ వ్లాగ్ వెళ్దాం. టాటా బై బై, సీ యూ.